టైం వరకు ఆయన 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించి, మనకు మామూలుగానే ఉంది కదా, ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయలసీమ. ఈ 3 భాగాలకి 3 సామంతరాజులను ఆయన నియమించుకున్నాడు. వైవి సుబ్బారెడ్డిని ఒకదానికి, విజయసాయిరెడ్డినేమో ఉత్తరాంధ్రకి, ఇంకోళ్ళని ఇంకో దానికి. సో వీళ్ళ ద్వారా తన పబ్బం గడుపుకోవడానికి తనకు రావాల్సిన కలెక్షన్స్, తన మైన్స్ మీద, మిగతా వాటి మీద, వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెట్వర్క్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటంలో, తర్వాత ఫైనాన్షియల్ ఈ ఏదైతే మాల్ ప్రాక్టీసెస్ చేయటంలో ఈ ఇద్దరి ట్రాక్ రికార్డు చాలా గొప్పది. ఏది జగన్మోహన్ రెడ్డి గారిది, విజయసాయిరెడ్డి గారిది. కర్త జగన్మోహన్ రెడ్డి లాగా కనిపించినా దాని వెనకాల ఉండి ప్రోత్సహించినటువంటి వ్యక్తి, ఏర్పాటు చేసేటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. కాబట్టి ఆ నెట్వర్క్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి చేతికి మట్టి అంటకుండా ఈ ముగ్గురిని 3 ప్లేస్లో ప్లాన్ చేసి రావాల్సిన కలెక్షన్ పాయింట్స్ అన్ని వీళ్ళు పెట్టుకున్నారు. అయితే స్వామి కార్యం చేస్తూనే స్వకార్యం కూడా చేసుకున్నాడు విజయసాయిరెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినటువంటి కార్యక్రమం నిర్వహిస్తూనే దాంతోపాటుగా తనకి, తన కుటుంబ సభ్యులకి, తన కూతురికి కావాల్సినటువంటి భూములు, వాటిని కబ్జా చేయటం, ఇవన్నీ కూడా చాలా వార్తలు వచ్చినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కి వెళ్ళిన తర్వాత ఈ విజయసాయిరెడ్డి గారిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా తీసేసి వైవి సుబ్బారెడ్డి గారిని అక్కడ పెట్టడం జరిగింది. ఆ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు లాంటి నాయకులే వీళ్ళ మీద తిరగబడి మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. అసలు ఎవరు ఈ రెడ్లంతా, ఎక్కడి నుంచి వస్తున్నారు, మా మీద వీళ్ళ పెత్తనం ఏంటి అని మాట్లాడినటువంటి సందర్భం. తన పేరు చెప్పి అక్కడ చేసిన అవకతవకలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే పూర్తి స్థాయిలో ఇతన్ని పక్కన పెట్టడం జరిగింది. విజయసాయిరెడ్డి గారిని నెంబర్ 2 పొజిషన్ గతంలో కూడా చూసాం. గబగబా వచ్చి కారు ఎక్కబోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి కారులో వద్దని చెప్పేసి అని పక్కకు పంపించి నా సందర్భం ఒకసారి. సో ఇలాగా సందు దొరికినప్పుడల్లా అతను అవమానించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. బాగా చెలాయించినటువంటి వ్యక్తి అవమానాలు పాలవుతూ తన ప్రాధాన్యత తగ్గినప్పుడు ఎలాంటి మన మానసిక స్థితి ఉంటుందనేది మనం ఊహించవచ్చు. అలాంటి హ్యూమిలియేషన్ 2022 నుంచి ఈ మన విజయసాయిరెడ్డి గారు పడుతున్నారు. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాడికి, మిగతా వాళ్ళకి ప్రాధాన్యత పెంచడం, తనకి తగ్గించడం అనేటువంటిది అతను డైజెస్ట్ చేసుకోలేకపోయాడు.